ఇక డీటెయిల్స్ చూస్తే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రంగదామును చెరువు వద్ద నుంచి కూకట్పల్లి బస్ డిపో వద్ద వరకు నిర్మితమవుతున్న నాలా పనులను పరిశీలించారు. గత ప్రభుత్వంలో కేటీఆర్ ఎన్ఎన్డీబీ నిధులు కేటాయించగా సొన్నం చెరువు నుండి మైసమ్మ చెరువు వరకు, కామనీ చెరువు నుండి ముళ్లకత్వ చెరువు వరకు నాలా వాల్ నిర్మాణం కోసం నిధులు కేటాయించిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. స్థానిక కార్పొరేటర్లు, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నపాలు విన్నవించినా స్పందించకపోవడం బాధాకరమని ఎమ్మెల్యే అన్నారు. హైడ్రా అధికారులు కూల్చిపోవడం తప్ప ఆపై వచ్చే సమస్యలకి పరిష్కారం లేకుండా పోతుందని అన్నారు. గత ప్రభుత్వంలో కట్టిన రిటర్నింగ్ వాల్స్ వల్లనే ఇప్పుడు సేఫ్ జోన్లో ఉన్నామని ఎమ్మెల్యే తెలిపారు. వర్షాలు వచ్చినప్పుడు హడావుడి చేసే అధికారులు కాస్త ముందు చూపుతో స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి సమస్య రాకుండా చూడాలని తెలిపారు. బాక్స్ సిస్టమ్ పెట్టానా, ఇది పెద్ద బాక్స్ సిస్టమ్ పెట్టానా, కొడితే నీళ్ళు పోతాయి. కూకట్పల్లి కాన్సెన్స్లో ఎన్ఎస్డిబి ఫండ్ కింద 103 కోట్లు ఆ రోజున కేటీ రామారావు గారు శాంక్షన్ చేయడం, మైసమ్మ కామన్ చెరువు నుంచి సున్నం చెరువు నుంచి మైసమ్మ చెరువు దాకా, అదే ముళ్ళగద్ద చెరువు నుంచి కామని చెరువు దాకా, మైసమ్మ చెరువు నుంచి మళ్ళా భరత్నగర్ కాలనీ నుంచి దీన్దయాల్ నగర్ దాకా 103 కోట్లు, ఐడియల్ రంగనాథ్ చెరువు నుంచి డిపో దాకా ఆ రోజున ఉన్నటువంటి ఫండ్ను రిలీజ్ చేసి సుమారుగా 2.5 ఏళ్ళు అయినప్పటికీ కూడా అధికారులకు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఐడియల్కి సంబంధించినటువంటి కింద ఉన్నటువంటి పట్టదారులు సహకరిస్తామన్నప్పుడు కూడా అధికారుల చలనం లేదు. 2 సంవత్సరాల నుంచి ఇప్పటి 10-15 సార్లు వచ్చి నాలను వర్క్ స్టార్ట్ చేయండి, కాంట్రాక్ట్ అలాట్మెంట్ అయ్యండు, నిధులు శాంక్షన్ అయింది, పాత గవర్నమెంట్ ఇచ్చింది, దీన్ని వర్క్ చేయమంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు కానీ, ప్రాజెక్ట్ ఆఫీసర్లు కానీ, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ కమిషనర్కి మా కార్పొరేటర్లు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా స్పందించలేకపోవడం అనేది బాధాకరం. మొన్న హైడ్రా కమిషనర్ వచ్చి టాటా వచ్చి ధన్మన్ 4 గూలగొట్టేసి పడేసిపోవడం వల్ల పక్కకు ఉన్నటువంటి ఏదైతే సైన్ లేక్ ఉన్నటువంటి 500 అపార్ట్మెంట్స్ ప్లాట్స్ ఉన్నాయో వాళ్ళ నీళ్ళు రావడం జరిగింది. ఏదైనా గూలగొట్టినప్పుడు ఇమ్మీడియట్గా ఫండ్స్ రిలీజ్ చేసుకొని, ఫండ్కు శాంక్షన్ చేసుకొని, కాంట్రాక్ట్ అలాట్మెంట్ చేసుకొని అప్పుడు గూలగొడితే బాగుంటుంది. కన్సల్ట్ ఉన్నటువంటి పట్టదారులకు కానీ, వాళ్ళకి టీడీఆర్ రూపంగా కానీ, వాళ్ళ లేకపోతే ఫ్రీ గిఫ్ట్ డీడ్ ప్రకారమైన తీసుకొనైనా సరే వర్క్ స్టార్ట్ చేస్తే సక్రమంగా జరుగుతాయి తప్ప ఇలా మైసమ్మ చెరువుల నీళ్ళు వచ్చి ఇళ్ళ నీళ్ళు వచ్చాయి. అదేవిధంగా సున్నం కామన్ చెరువు నుంచి ఎన్నిసార్లు చెప్పినప్పటికి కూడా ఆడబట్టించుకోలేం, పాపాన పోతలేరు. ఆ రోజు మేము కట్టినటువంటి నాలల రిటర్నింగ్ వాళ్ళు ఉండడం పట్టుకనే ఈరోజు కొద్ది వరకన్నా సేఫ్ జోన్లు అయినాం. ఆ రోజు మేము కట్టకపోతే ఇవాళ మీరు చేసే ప్రయత్నం, ఇవాళ మీ ప్రభుత్వం చేసే ప్రయత్నం భయంకరమైన పరిస్థితి. ఇప్పటికైనా వర్షాలు వచ్చినప్పటికన్నా వర్షాలు రాకముందు స్పందించి ఎక్కడెక్కడ రిటర్నింగ్ వాళ్ళు కట్టాలి, ఎక్కడ నీళ్ళు వస్తాయని చెప్పి ఆలోచన చేయాలి తప్ప వర్షాలు వచ్చినప్పుడు ఆగ మేఘాల మీద మేము వస్తాం, ఆడ కూలగొడతాం, ఈడ చేస్తాం, నిరుపేదలందరినీ రోడ్ ఎక్కిస్తామనే దానికి ఆఫీసర్లు పూలుకుంటున్నారు. ఆఫీసర్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, అవగాహన లేకపోతే స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు, స్థానిక కార్పొరేటర్లు ఉన్నారు.